ప్రపంచవ్యాప్తంగా ప్రజల నిరీక్షణకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. 9 నెలలుగా తన రాక కోసం ఎదురుచూసిన యావత్ ప్రపంచానికి హాయ్ చెప్తూ సునీత మరికొద్ది గంటల్లో భూమిపై అడుగుపెట్టనున్నారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి నేలకు దిగిరానున్నారు. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ భూమిపైకి తిరుగు ప్రయాణమయ్యారు. సునీత మరో వ్యోమగామి బచ్ విల్మోర్ తో కలిసి మరికొద్ది గంటల్లో భూమి మీదకు రానున్నారు. వాళ్లు ప్రయాణిస్తున్న క్రూ డ్రాగన్ అంతరిక్ష కేంద్రాన్ని వేడింది. ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి భూమికి తిరిగి బయలుదేరింది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ISS ను వీడే అన్ డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సునిశితంగా గమనిస్తున్నారు. ISS నుంచి విడిపోయిన ఈ వ్యోమనౌక కక్షలో తిరుగుతోంది. అంతకు ముందు హ్యాచ్ మూసివేత ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. భూమి మీదకు వచ్చే ముందు ISS లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 8:15 హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. ఇది పూర్తయిన తర్వాత ఉదయం 10:15 అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఇక భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలను రేపు తెల్లవారుజామున 2:41 చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత రేపు తెల్లవారుజామున 3:27 ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికి తీస్తాయి. సునీత విలియమ్స్ విల్మోర్ తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు భూమిని చేరుకుంటారు. జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విల్మోర్లు ISS కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత విల్మోర్ ISS లోనే చిక్కుకుపోయారు. ఎటకేలకు సునీత విల్మోర్ భూమి మీదకు తిరుగు పయనం అవడంతో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది.